హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరి జీవితాలలో చేసిన ప్రతి మేలుని బట్టి ఆయనను స్తుతించి ఆరాధిద్దామండి. కొద్ది సమయము మరి ఈ రోజున దేవుడు మనకిచ్చిన మంచి అవకాశము దేవుణ్ణి స్తుతించి ఆరాధించటానికి, అలాగే మనతోటి సహోదరులు, మనతోటి కుటుంబాలు వారి కొరకు ప్రార్థించే యోగ్యత కూడా దేవుడు మనకు ఇచ్చినందుకు దేవుణ్ణి వారి నిమిత్తము ప్రార్థించి దేవుణ్ణి మరి విజ్ఞాపన దేవుని సన్నిధిలో చేద్దామండి. దేవుడు గొప్పవాడు, దేవుడు సర్వోన్నతుడు, సర్వము ఆయన మాటకు లోబడుతుంది, సర్వ సృష్టి ఆయన మాటకు లోబడుతుంది. మనం ప్రార్థించడానికి దేవుడు మనల్ని సిద్ధపరచాలని, దేవుడు మనల్ని వాడుకోవాలని, దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనల్ని తప్పకుండా తన కార్యము కొరకు మనల్ని వాడుకునేందుకు దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుందామండి. మరి ఈరోజు ప్రత్యేకత ఏంటి అని అంటే, కరెక్ట్గా మనము ఈ మాసము ఇంకొక మాసం డిసెంబర్ నెలలో మరి క్రిస్మస్ పండుగను వేడుకలుగా మనం చేసుకుంటాం. కాబట్టి మనం ఈ రోజు నుంచి ఆ మాసంలోకి ప్రవేశించిన ఆ సంతోషంలో మనము ముందుకు కొనసాగుతాం. కాబట్టి ఈరోజు మమ్మను మేము మరి మీతో కూడా దేవుని సన్నిధిలో కనపరుచుకుంటున్నాము. మరి కొద్ది సమయము దేవుని వాక్యము ఒక మాట చూసినట్లయితే, లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనము, 8, 9, 10 వచనాలు చూస్తే, 8, 9, 10 వచనాలు చూస్తే అక్కడ ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. నిలిచిన తర్వాత ఏం జరిగింది? ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున, ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచిన వెంటనే ఆ గొర్రెల కాపర్ల యొద్దకు ప్రభుదూత, గొర్రెల కాపర్లు ఒక కామన్ మ్యాన్, మనలాంటి ఒక కామన్ మ్యాన్, ఆ కాపర్ల యొద్దకు ప్రభుదూత రాగానే అక్కడ జరిగింది ఏంటంటే, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించనంట. ఆ ప్రభు దూత ఎందుకు వచ్చింది వారి దగ్గరికి అని అంటే, ప్రజలందరికీ కలుగబోవు శుభవర్తమానము. చూడండి ఏముందు, ప్రజలందరికీ 10వ వచనంలో, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రభు పుట్టుక గురించి, ఆయన జననము గురించి తెలియపరచటానికి ఆ దూత వారి యొద్దకు వచ్చింది. సిద్ధపాటు, వారిని సిద్ధపరచటం. మనం కూడా ఈ రోజు నుంచి ఇంకా సిద్ధపడుతూ ఉంటాం, పండుగ వేడుకల్లోకి సిద్ధపడుతూ ఉంటాం కదా. మరి ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన ఈ ఆరాధన సమయము, ఈ కొద్దిపాటి సమయము దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలని, మాతో కూడా మీరు కూడా కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలని మీకు మనవి చేస్తున్నాము. దేవుడు మన ప్రార్థన విజ్ఞాపనలను అన్నిటినీ తన కృపలో అంగీకరించునుగాక. ఆమేన్. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు ప్రభువా. ఈ సమయమందు నాయన నిన్ను స్తుతించి ఆరాధించాలని మనస్సు కలిగిన ప్రతి ఒక్క బిడ్డను నీవు దర్శించండి, వారి అవసరతలు తీర్చండి ప్రభువా. గత కాలం అంతట్లో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచినందుకు వందనాలు నాయన. ఏ బిడ్డలైతే ఆశ్రయం కోల్పోయి నాయన నిరాదరణలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకునండి.
నీ యందు విశ్వాసంలో సన్నగిల్లకుండునట్లు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, ఓదార్పునియండి. మీ నామమును మీరు మహిమపరచుకునండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Hello dear brothers and sisters. Welcome back to Amsai Ministry. Praise the Lord. How are you? We are fine. Annaya Bandi. ఏం బాగుంది అన్నయ్య? Happy Sabbath Christmas. వెరీ గుడ్. ఓకే, ఈరోజు హ్యాపీ సపోజ్ క్రిస్మస్ కదా? సపోజ్ క్రిస్మస్ కదా? Yes. మరి మన క్యారల్స్ స్టార్ట్ చేద్దామా? Okay. Yes. ఓకే, రైట్. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమనూరిలో, నేడు పాయాక బెత్లెహేమనూరిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమనూరిలో, నేడు పాయాక బెత్లెహేమనూరిలో, కన్య మరియమ్మ గర్భమందున, కన్య మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనెడి నామమందున, ఇమ్మానుయేలనెడి నామమందున, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమనూరిలో, నేడు పాయాక బెత్లెహేమనూరిలో, మన కొరకొక శిశువు పుట్టెను, మన కొరకొక శిశువు పుట్టెను, ధరణు మన దోషముల పోగొట్టాను, ధరణు మన దోషముల పోగొట్టాను, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమనూరిలో, నేడు పాయాక బెత్లెహేమనూరిలో, పరలోకపు సైన్యము గూడేను, పరలోకపు సైన్యము గూడేను, మిట నరరక్షకుని గుచ్చి పాడేను, మిట నరరక్షకుని గుచ్చి పాడేను, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమనూరిలో, నేడు పాయాక బెత్లెహేమనూరిలో, అక్షయుండాగు యేసు పుట్టెను, అక్షయుండాగు యేసు వచ్చెను, మనకు రక్షణంబు సిద్ధపర్చెను, మనకు రక్షణంబు సిద్ధపర్చెను, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమనూరిలో, నేడు పాయాక బెత్లెహేమనూరిలో. హల్లెలూయా, హల్లెలూయా. జై బోలో यीशु मसीह की जय, जय जय बोलो यीशु मसीह की जय, जय बोलो जिंदा खुदा की जय जय. हालेलुया, Hallelujah. हालेलुया, Hallelujah.